అమ్మ, ద్వాదశ రాశుల వారు సులభతరంగా చేసుకోవాల్సిన పరిహారాలు ఏమన్నా ఉంటే చెప్పండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారు ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా మీకు గనక అవకాశం ఉన్నట్లయితే ప్రతిరోజులాగే ఈరోజు చెప్పుకునే ఈ గోచారీత్యా ఎదురవుతున్న ఫలితాలలో స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి అవకాశం ఉన్నట్లయితే ఈ రోజున తప్పనిసరిగా మీ వ్యక్తిగత దైవ ప్రార్థనతో పాటుగా ఈ రోజున గణేశుడు విఘ్నేశ్వరుడికి సంబంధించిన శ్లోకాలైనా అష్టోత్తరాలైనా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. గణేశుడికి సంబంధించిన నామాలైనా ఏదైనా సరే గణేశుడికి సంబంధించిన విఘ్నేశ్వరుడికి సంబంధించిన ప్రార్థనలతో మీరు ఏది చేసినా, విఘ్నేశ్వర దేవాలయాన్ని సందర్శించినా అది చక్కటి ఫలితాన్ని ఇవ్వడమే కాకుండా పనులలో ఆటంకాలు ఆలస్యాలు తొలగిపోవడం, ఎదురవుతున్న ప్రతిబంధకాలని అధిగమించగలిగిన శక్తి, ఆటంకాలు తొలగిస్తూ ముందుకు వెళ్ళడానికి సంబంధించినంత శక్తి స్థాయిల్ని పెంపొందించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రోజున గోచారీత్యా చెప్పుకునే ఫలితాలలో మీ వ్యక్తిగత దేవతా ప్రార్థనతో పాటుగా ఈ అవకాశం కూడా ఉన్నట్లయితే ఇది కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యల్ని అధిగమించడానికి ఇది చాలా వరకు ఉపయుక్తంగా ఉంటుందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. దేనికైనా శ్రద్ధ భక్తి ముఖ్యం కనుక ఆ విధానంలో ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశాలు మెండుగా ఉంటాయని మనం ఇక్కడ భావించవచ్చు. నమస్కారం.